మనము ఇసుక వాడతాం కదా, ఇసుక కూడా మంచిగా ఎండబెట్టేసేయాలి. ఏవైతే మనము పాట్ లేయరింగ్కి వాడతామో అవన్నీ కూడా ఎండబెట్టేసేయాలన్నమాట. ఎండబెట్టడం వల్ల ఏంటంటే సాయిల్ రీజువినేట్ అవుతుంది అనమాట. దాంట్లో సాయిల్లో ఒక కొత్త శక్తి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే సీడ్స్ మంచి జర్మినేట్ అయ్యి మంచి హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. సాయిల్ ఎండబెట్టకుండా పాత పాట్లోనే వేసిన సీడ్స్ ఏంటంటే అంత హెల్తీగా గ్రో అవ్వవు. కానీ సాయిల్ బాగా ఎండబెట్టిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి దాంట్లో సీడ్స్ వేస్తే అది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఎక్కువగా అయితే బాల్కనీ గార్డెన్ లో చిన్న చిన్న పాట్స్ కి కోకోపీట్ వర్షాకాలం సాయిల్ లో అయితే వాడము. ఒకవేళ కోకోపీట్ వాడాలి అని అనుకునేటప్పుడు కోకోపీట్ కూడా ఎండబెట్టేసేయాలి. చాలా మంచి సన్ లైట్ లో ఎండబెట్టాలన్నమాట ఇవన్నీ కూడా. సో ఎక్కువగా ఏంటంటే మన బాల్కనీలో చాలా చిన్న చిన్న పాట్స్ ఉంటాయి. చాలా లిమిటెడ్ సాయిల్ అవసరం పడుతుంది, ఎక్కువ సాయిల్ అవసరం పడదు వాటికి. ఒక టైప్ ఆఫ్ సాయిల్ వాడతాం అనమాట. ఆ సాయిల్ తో మనకి 100% జర్మినేషన్ వస్తుంది. అలాగే